మందు లేదు, దానికి ఏం మందు లేదు. అసూయకు మందు ఉండదు, తెలుసు కదా నీకు. కడుపు మంటకు కూడా మందు ఉంటుంది, కానీ అసూయకు మందు ఉండదు. అది అసూయ. అరే ఇది కూడా మేమే ఉంటే మేమే టెండర్లు పిలిస్తే ఆ కమిషన్లు మాకు వచ్చేటివి, ఇప్పుడు అవతలోళ్ళు పిలుచుకుంటారు, అదెక్కడ బాయను ఇదెక్కడ బాయను అనే అసూయ. 5 నెలల నుంచి కంటిన్యూస్గా మేము రిప్రజెంట్ చేయబట్టే ఈరోజు కేంద్ర ప్రభుత్వం వెనక ముందు ఆలోచన చేస్తుంది. ఈరోజు మా ప్రయత్నాల వల్లనే ఇది ఒక కనీసం పులి స్టాప్ కామా పడ్డది. ఈరోజు మిగతా సమస్యలకు పరిష్కారం వస్తుంది. 10 ఏళ్ళు మీరేం చేసిండ్రని నేను అడుగుతున్నా. 10 ఏళ్ళు నీ ప్రాజెక్టుల అనుమతులు ఎందుకు తెచ్చుకోలేదు? వాళ్ళు కట్టేది ఆపే సంగతి తీసిపెట్టు. 10 సంవత్సరాలలో నువ్వు కట్టడానికి టెండర్లు పిలిచిన 1,50,000 కోట్ల కాళేశ్వరానికి అనుమతులు ఎన్ని తెచ్చినావు? 60,000 కోట్లతో పిలిచిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకి ఎన్ని అనుమతులు తెచ్చినావు? 5 ఏళ్ళు హరీష్ రావు గారు సాగునీటి పారుదల మంత్రిగా ఉన్నారు, 5 ఏళ్ళు చంద్రశేఖరరావు గారు ఉన్నారు. వాళ్ళిద్దరు కట్టింది కూలింది గదొక్కటే, అంతకుమించి ఇంకేందని ఉందా? నువ్వు చూపి. మల్లన్న సాగర్లో నుంచి నీళ్ళు ఎట్లా తీసుకుంటారు? మల్లన్న సాగర్కి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయని అడుగుతాడు. అసలు ఆయన తెలివితేటలు అన్నీ కూడా తిప్పి తిప్పి నాకే చూపిస్తున్నాడు. ఈవెన్ గజ్వేల్కి ఇచ్చిన మిషన్ కాకతీయ అదేంది మిషన్ భగీరథలు ఇచ్చిన నీళ్లు కూడా శ్రీపాద ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కి మేము నీళ్లు తెస్తే మధ్యలో బొక్క కొట్టి ఆ నీళ్లు తీసుకొని పోయి గజ్వేల్కు తాగానికే నీళ్ళు ఇచ్చింది. ఈ రోజుకి అదే పైప్ లైన్ ఉంది, అది తీసుకుపోయి చూపిస్తాపా. మోడీని కూడా మోసం చేసింది, తీసుకొచ్చి మిషన్ భగీరథలో భాగంగా నీళ్లు ఇస్తున్నామని. ఎక్కడివా నీళ్లు? గోదావరి జలాలు 2011లో మొదలుపెట్టిన గోదావరి జలాలు 2015లో పూర్తయిన తర్వాత ఆ గోదావరి జలాల నుంచి పైప్ లైన్కు మధ్యలో పొక్క కొట్టి తీసుకొని పోయి గజ్వేల్కు తాగానికే నీళ్ళు ఇచ్చిండు. ఇది నిజమా అబద్ధమా? నిజ నిర్ధారణ కమిటీ చేద్దాం, హరీష్ రావు గారిని కూడా రమ్మనుండ్రి, అధికారులను తీసుకొని పోదాం.